నేను అప్పటి నుంచి డైరెక్టర్ తెలుసా నీకో? నా పేరు సంజయ్ లీలా రోహిత్ శెట్టి. ఆ విషయం తెలుసా నీకో? షూటింగ్ తీయాలి, మనకి 5 నిమిషాలు మాత్రమే టైం ఉంది. అంతకంటే ముందు కథేంటో కొంచెం చెప్తారా? ఆ తర్వాత సినిమా తీద్దాం. ఈ స్టోరీని నేను స్క్రీన్ లోనే చెప్తాను, నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. బాధపడకండి, నేను చెప్తాను. ఇక్కడి నుంచి మన హీరోయిన్ కూరలు కొనడానికి వస్తున్నారు. అప్పుడు కొంతమంది గూడాలు తన మీద దాడి చేస్తున్నారు. ఆ సమయంలో అక్కడికి ఒక అందమైన యువకుడు వస్తున్నాడు. అప్పుడు ఆ పిల్లోడు హీరోయిన్ ని కాపాడుతాడు, అంతే కదా? లేదు, వాడు నిమ్మకాయ కొనడానికి అక్కడికి వస్తున్నాడు. కొన్న తర్వాత వాడు అటు నుంచి అటే వెళ్ళిపోతున్నాడు. తన దగ్గరికి గూడా వస్తూనే ఉన్నాడు. అక్కడికి ఒక అందమైన కారు వచ్చి ఆగింది. ఆ కారులో నుంచి దిగిన అందమైన యువకుడు హీరోయిన్ వైపు నడుస్తున్నాడు. వచ్చి అడిగాడు, ఏమడుగుతున్నాడు? అరే ఆగు, నేను కథని మర్చిపోతాను. ఆ యువకుడు హీరోయిన్ దగ్గర చెప్తున్నాడు, నువ్వు చాలా అందంగా ఉన్నావనే కదా చెప్తాడు. లేదు, ఆ యువకుడు అడుగుతున్నాడు, చెల్లమ్మ కూరల ధర ఎంతని? వదరు, ఇకపై నేను స్టోరీ చెప్పలేను. వెంటనే మీరు హీరోయిన్ కి తగ్గినట్టు పెద్ద ఇల్లు చూపించండి. 5 మినిట్స్ మాత్రమే మనకి బాకీ ఉంది, త్వరగా రండి. మీరు ఎటువైపు వెళ్ళండి, మిగతా వాళ్ళు అందరూ నా వెనకే రండి. బాగా బోర్ కొడుతోందే. పద జోర్దార్, ఆర్మ్ రెస్లింగ్ పెట్టుకుందాం. ఆడదాం. ఈ ఆట చాలా బోరింగ్ గా ఉంది. ఇది ఆడడం కంటే విశ్రాంతి తీసుకోవడం బెటర్. అందరూ వినండి పిల్లలు, నేను ఒక పని మీద బయటకు వెళుతున్నాను. జోర్దార్, ఇంటిని జాగ్రత్తగా చూసుకో, అలాగే నా చిన్న పిల్లల్ని కూడా చూసుకో. నువ్వేదైనా తప్పు చేసావంటే నీకు దండన తప్పదు. మీరు ఎలాంటి సమస్య తేలేదంటే మీకు టూటీ ఫ్రూటీ ఐస్ క్రీమ్ కొనిస్తాను. సాయంత్రం కలుద్దాం. బాయ్ పిల్లలు. బాయ్ మేడం. చూడండి, మీరందరూ కూడా మేడం చెప్పింది విన్నారుగా. ఈ రోజు ఎటువంటి సమస్య చేయకూడదు. గొడవేమి చెయ్యంలే, కానీ బాగా బోర్ కొడుతుంది. టైం పాసే కావడం లేదు. టైము సరిగ్గా చదివి ఉండదు, అందుకే అది పాస్ అవ్వకుండా ఉంది. ముఖ్యమైన చోటుకు వెళ్ళి నిద్రపోయి ఉంటుంది. ఆ చోటు ఎక్కడుంది? ఇంకే చోటు, ఎగ్జామ్ హాలే అది. ఎందుకంటే మీరు ఇలా చూస్తున్నారు? నేనేవి తప్పుగా చెప్పలేదు కదా. ఓకే సారీ. సరే, మీకు టైం పాస్ అవ్వడానికి మనం ఇప్పుడు ఒక పాము సినిమా చూద్దాము. అది బాగుంటుంది, త్వరగా వెళ్ళు. వీడెందుకు ఇప్పుడు బయటికి వెళ్తున్నాడు? ఇది పాము, ఇదిగో ఇందులో ఉంది సినిమా. తీసుకొచ్చావు, దాన్ని విసిరేసాయి. ఇదిగో విసిరేస్తున్నాను. వీళ్ళు నిజంగానే గాడిదలే. పాము సినిమా చూడటం కోసం ఒరిజినల్ పావుని సీడీని తీసుకువచ్చారు. ఇక్కడ ఉంటే నా కథ అయిపోతుంది. దొరికేసింది. రే బండాపురా, రే బండాపు. అదిరిపోయింది, ఇలాంటి ఇల్లే నాకు కావాలి. మీకేం కావాలి? నేను బోధరిచ్చే పెద్ద డైరెక్టర్ని. నా పేరు సంజయ్ లీలా కరణ్ శెట్టి అని చెబుతారు. మా సినిమా షూటింగ్ కోసం మాకు మీ ఇల్లు కావాలి. 5 నిమిషాలు మాత్రమే బాకీ ఉంది. మేడం గారు ఎటువంటి సమస్య రాకూడదని చెప్పారు. ఏ సమస్య లేదు, 5 నిమిషాల పని మాత్రమే కదా మిగిలింది. 5 నిమిషాలు మాత్రమే బాకీ ఉంది, అర్థం చేసుకోండి. పండి చేసుకొని జోర్దార్ ప్లీజ్. అవును జోర్దార్, షూటింగ్ చూసి చాలా రోజులైంది. సరే, త్వరగా పూర్తి చేసుకోండి. ముగించేస్తాం. టీం ని పిలవండి. టీమును తీసుకుని త్వరగా షూటింగ్ స్పాట్ కి రండి. అడ్రస్ 5 నిమిషాల పని కోసం ఇంత మందా? హీరో గారు రండి.
Honey Bunny are chasing Bad Monkey. Don't act like a hunky, cause I am a bad monkey. Powerful power-ups and use boosters to beat boss in this fight. An all-new adventure awaits you in Honey Bunny Ka Choma, the Crazy Chase. Brand new game. Download now only on Google Play Store. ఆహా త్వరగా అందరికి ఇంట్రొడక్షన్ ఇవ్వండి. మిస్ మిస్ పిస్ పిస్ హీరో, నేనే ఈ సినిమాలో హీరో. హలో టు ఆల్ ఫ్రెండ్స్. హీరో గారు, సీన్ ఏంటంటే ఇంట్లో మీరు ఒంటరిగా ఉన్నప్పుడు గూండాలు వచ్చి మిమ్మల్ని చితకబాదుతున్నారు. అప్పుడు రౌడీలు వచ్చి ఇతను చితకబాదుతారా? లేదయ్యా, రౌడీలు ఇతన్ని చితకబాదుతున్నారు. ఆహా కిస్ కిస్ మస్ మస్, నాకు అసలు ఏం అర్థం కాలేదు. డైరెక్టర్ గారు, ఇది అసలు ఏ సీను? సరే సరే, అందరూ సీన్ కి రెడీ అవ్వండి. ఆహా వీళ్ళ ముగ్గురిని పక్కన పెట్టండి. ఆహా సరే సరే, మనం షూటింగ్ మొదలు పెడదామా? ఇతను తీసుకోవాలండి. వీటన్నిటిని ఇక్కడి నుంచి మార్చేయండి. ఆహా దీన్ని కూడా ఇక్కడి నుంచి మార్చండి. ఆహా దీన్ని మార్చండి. ఆహా అరే అది పడిపోతుంది. అరే ఏంటిది, మన ఇంట్లోనే మన బయట వాళ్ళ కనిపిస్తున్నావేంటి? ఓయమ్మా. ఒరే చిలక, నీకు కళ్ళు కనిపించదా? షూటింగ్ జరుగుతుందిగా. ఆల్రెడీ ఫీల్డ్ క్లియర్, కెమెరా అండ్ యాక్షన్. ఇంకా ఎంత టైం పడుతుంది? సమయం అనేది చాలా విలువైనది, కాబట్టి దాన్ని వృధా కాకుండా చూసుకోండి. అరే ఏంటిది, సమయం చాలా వేగంగా వెళ్తుంది. త్వరగా వాళ్ళని బయటికి వెళ్ళమని చెప్పాలి. నా మీద చెయ్యి వేస్తే నేను చూస్తూ ఊరుకోను. నువ్వు మా ఎవరిని ఏమీ చేయలేవు. అలాగా? అయితే ఇదిగో ఇది తీసుకో. And got it. Nice shot. బన్నీ, ఇంకా వీళ్ళు 5 నిమిషాలు అయిపోలేదనుకుంటాను. వీళ్ళని వెంటనే మన ఇక్కడి నుంచి బయటికి పంపించాలి. చెయ్యి ఎత్తితే పడుతుంది దెబ్బ, కాలెత్తితే జరుగుతుంది తక్కుదిమి డాన్స్. 5 నిమిషాలని చెప్పి ఇప్పుడు 5 గంటలైంది. అరే త్వరగా లేవండి, ఈ షూటింగ్ వాళ్ళు చాలా టైం తీసేసుకున్నారు. ఇక వీళ్ళతో వెళ్ళి మాట్లాడాల్సిందే. 5 నిమిషాలు షూటింగ్ చేసుకుని వెళ్ళిపోతామని చెప్పారు, కానీ ఉదయం నుంచి షూటింగ్ చేస్తూనే ఉన్నారు. 5 నిమిషాలు అనేది సినిమా పేరు. 5 నిమిషం అనేది మా సినిమా పేరు. 5 నిమిషాల సినిమాలో చేయడానికి చాలా పనులున్నాయి. ఓరి దేవుడా, వీళ్ళు బాగా మోసం చేస్తున్నారు. ఇది మీరు ముందే చెప్పుండొచ్చు కదా, 5 నిమిషాల సినిమా తీయడానికి 1 రోజు సమయం పడుతుందని. ఇది అవ్వడానికి ఇంకా 2 రోజులు పడుతుంది అనుకుంటా. సారీ. లేదు, ఏమైంది? అది ఏంటంటే మేడం గారు ఇంటికి రాబోతున్నారు. మీ షూటింగ్ వెంటనే స్టాప్ చేయండి. అవునవును, చాలు చాలు, ఇక మీరు చేసిన షూటింగ్ చాలు. దాన్ని ప్యాక్ చేసేసుకోండి. నీకేమన్నా సపరేట్ గా చెప్పాలా? వినపడలేదా నీకు? స్టాప్ చేయి. హాయ్ పిల్లలు, ఈ రోజంతా మీకు ఎలా గడిచింది? ఇదంతా ఏంటి? మన ఇంట్లో షూటింగ్ జరిగిందా? మీరెందుకు నాతో చెప్పలేదు పిల్లలు? ఐ లవ్ షూటింగ్. సరే, క్రూ మెంబర్స్ అందరూ ఎక్కడికి వెళ్ళారు? మేడం, మీ
నీకు నేను లైఫ్ ఇస్తాను. నేను ఎప్పటి నుంచో చాలా పెద్ద డైరెక్టర్. నా పేరు సంజయ్ లీలా కరణ్ చెట్టి. ఏంటి అర్థమైందా? ఆహా. హాయ్ డైరెక్టర్ సార్, నా పేరు కోట్కర్. ఈ ఇంటి ఓనర్ నేనే. నా నెక్స్ట్ సినిమా హీరోయిన్ ఇప్పుడే ఇక్కడ దొరికేసింది. మిగతా షూటింగ్ వేరే ప్లేస్ లో ప్యాకప్. అర్థమైందా? థ్యాంక్ యూ ఫర్ కోఆపరేషన్. ఆహా. పిల్లలు, ఈ రోజు నాకు పెద్ద సర్ప్రైజ్ నే ఇచ్చారు. థ్యాంక్ యూ. ఐ లవ్ యు నా బంగారు పిల్లలారా. థ్యాంక్ యూ మేడం. షూటింగ్ చూసి మేడం మనల్ని తిడతారని మనం చాలా భయపడ్డాం. కానీ ఇక్కడ జరిగింది వేరే కదా. ఇక్కడ కథ మారిపోయింది. అక్కడ డైరెక్టర్ కి హీరోయిన్ దొరికింది. అయితే నేను కూడా గాడిద నుంచి పిల్లిగా మారతాను. రండి సార్ రండి, పెప్సీ బర్గర్ అన్నీ ఉన్నాయి, వచ్చి కొనుక్కోండి రండి. హే మనం హాలిడేకి వచ్చేసాం. సార్ టాక్సీ కావాలా? తక్కువ రేటుకే టాక్సీ. లేదు వద్దండి, మేము 7 రోజులు తిరిగి చూడడానికి వచ్చాము. టాక్సీ కొనుక్కొని ఏం చేస్తాం చెప్పండి. గార్దా టాక్సీ రెంట్ కావాలని అడుగుతున్నాడు. టాక్సీ 500 అండి. 400 ఇస్తే వస్తాను. నాకు 300 రూపాయలే సార్. షిలాఘాట్ బొటానికల్ వాటర్ ఫాల్ అండ్ లేక్. నేను సఫారీ మ్యూజియం చూపిస్తాను. రోజు 200 రూపాయలు మాత్రమే ఇవ్వండి చాలు సార్. మాకు అక్కర్లేదు, చాలా ఎక్కువగా ఉంది. డ్రైవర్ ని మాత్రం కాను, గైడ్ ని కూడా. డ్రైవరు ఇంకా గైడ్ ని. టాక్సీకి డబ్బులు ఇస్తే చాలు, డ్రైవర్ ఫ్రీ. నా పేరు గూఫీ, గైడ్ చేయడమే నా పని. నేను ఎలాంటి ప్లేస్ కి తీసుకువెళ్తానంటే అక్కడికి ఎవరు రారు పోరు కూడా. అక్కడికి ఎవరు రారు అంటే మరి అక్కడికి వెళ్ళి మేమేం చేస్తాం చెప్పండి. దేవుడా, మీరు అర్థం చేసుకోలేదా? అది యూనిక్ అయిన ప్లేస్. అలాంటి ప్లేస్ ఉన్నట్టు ఎవరికి తెలియదు. అక్కడికి తీసుకువెళ్తాను. అయితే నీకెలా తెలిసింది? నేను ఇక్కడే పుట్టాను, ఎవరికి తెలియకూడదని ఊరు తిరుగుతూ ఉంటాను. అప్పుడే నేను తెలుసుకున్నాను నా దగ్గర టాక్సీ ఉంది. ఇద్దరు తోడు లేకుండా మీరు ఇక్కడ తిరిగి చూడలేరు. నేను డ్రైవర్ ఇంకా గైడ్. ఒకటికి ఫ్రీ, 500కి 2. ఆ డీల్ ఏదో బానే ఉంది, రండి ట్రై చేద్దాం. ఏమంటారు? ఓకే, కానీ ముందు మనం ఏదైనా ఒక హోటల్ కి వెళ్ళాలి. హోటలా? నా ఇల్లే గెస్ట్ హౌస్. అక్కడే ఉండండి, అక్కడే భోంచేయండి. ఒకటికి ఫ్రీ. బాగుంది, ప్యాకేజ్ డీల్ చాలా బాగుంది. పదండి, నా టాక్సీ అక్కడుంది. ఈ తాళం ఎందుకు సెట్ అవ్వట్లేదబ్బా? ఇది కరెక్ట్ అయిన తాళమే కదా? హలో సార్. అరే ముందు మర్యాదగా బండి దిగండి, అది నా టాక్సీ. తాళం కరెక్టే గానీ టాక్సీనే తప్పుగా ఎక్కేసాం. పదండి, నా టాక్సీ వైపు వెళ్దాం. ఇలాగా ఇబ్బంది పెడతావు, టూరిస్ట్ ని జాగ్రత్తగా చూసుకో అబ్బా. డోంట్ వరీ, గూఫీయే నా పేరు, గైడే నా పని. నాకెందుకో వాడు కాస్త గాడిదలా అనిపిస్తున్నాడు. గాడిదకి అందరు గాడిదలాగే కనిపిస్తారు. కూర్చోండి సర్కార్, కూర్చోండి. సర్కార్ కాదు, జోర్దారు. ముందు స్టార్ట్ చేసి చూడు. ఇది కూడా ఇంకొకరి కార్ అయి ఉంటుందేమో. ఎనీ డౌట్స్? అరే, వాళ్ళు ఎక్కలేదా ఏంటి? మీరు ఎక్కేశారనుకున్నాను. నేను చెప్పేది నిజమే, వీడు నిజంగా గాడిదే. నువ్వు మాట్లాడకుండా కూర్చో. వెనక్కి ఎక్కడికి పోనిస్తున్నావురా? ఓహో సారీ, రివర్స్ లోనే మీ దగ్గరికి వచ్చాను కాబట్టి గీరు మార్చడం మర్చిపోయాను. మనమందరం గెస్ట్ హౌస్ కి వచ్చేసాం. లోపలికి వెళ్దాం పదండి. ఇదే మీ రూము. వెరీ గుడ్. బెడ్ ఎక్కడ ఉంది? ఇక్కడెక్కడ బెడ్ లేదు, అంత గుడ్డో గుడ్డు. అయితే మమ్మల్ని ఎక్కడ పడుకోమంటావు? బెడ్ ఎక్కడ? బెడ్ బెడ్. ఓ బెడ్డా? అది ఇక్కడే ఉండాలి. ఎక్కడికి వెళ్ళిపోయింది? దానికదే వెళ్ళిపోయిందా ఏంటి? గుర్తుకొచ్చింది, బెడ్ రిపేర్ కి వెళ్ళింది.
దానికదేనా? అదెలా వెళ్తుంది? బెడ్ రిపేర్ అయిపోయిందని నేనే గిచ్చొచ్చాను. రేపు వచ్చేస్తుంది. ఈ ఒక్క రోజుకి నేల మీద పడుకుందాం, ఏమంటారు? రేపు వచ్చేస్తుంది. రేపు గుర్తుగా తెచ్చేసేయి. ఖచ్చితంగా. మీరందరూ ఫ్రెష్ అవ్వండి, నేను వెళ్ళి డిన్నర్ తయారు చేస్తాను. తలుపు ఎక్కడుంది? ఇక్కడ ఉన్న తలుపు అక్కడ పెట్టారు అనుకుంటాను. సరే పదండి, ఫ్రెష్ అయితే వరకు ఏదో ఒకటి తిందాం. ఇదిగోండి మీ స్పెషల్ భోజనం, నవరత్ని పులావ్. ఇది బాగా ఆరిపోయింది. ఎనీ డౌట్స్? అలాగా? మరి దేన్ని వేడి చేశాను నేను? అసలు ఏం చేస్తున్నావు? నా చేతులు మంటగా ఉన్నాయి. తాగడానికి ఇంత వేడి నీళ్ళ? ఓ మై గాడ్, ఇంతసేపు ఇదే ఆలోచించాను దేన్ని వేడి చేశానా అని. ఏం మనిషి అండి మీరు? వేడి భోజనం పెట్టకుండా వేడి నీళ్ళు ఇస్తున్నారా? సారీ సార్, ఇంకెప్పుడు ఇలా జరగకుండా చూసుకుంటాను. ఉదయం మనం ఊరు చూడడానికి వెళ్దాం. అరే వీడు నిజంగానే గాడిదనుకుంటాను. నాకు కూడా అనుమానం ఉంది. ఎనీ డౌట్స్? మనం టాక్సీని రెంట్కి తీసుకున్నాము, మరి ఎందుకని నడుచుకుంటూ వెళ్తున్నాము? సైట్ సింగ్ తో పాటు ట్రక్కింగ్ ఆనందం ఒకటికొకటి ఫ్రీ. కొన్ని సమయాల్లో ఫ్రీ కూడా చాలా కాస్ట్లీగా ఉంటుంది, అర్థమైందా? అయినా ఎందుకు మమ్మల్ని అడవిలోకి తీసుకు? Honey Bunny are chasing Bad Monkey. Don't act like a hunky, cause I am a bad monkey. Powerful power-ups and use boosters to beat boss in this fight. An all-new adventure awaits you in Honey Bunny Ka Choma, The Crazy Chase. Brand new game. Download now only on Google Play Store. వెళ్తున్నావు? అదే నేను ఆలోచిస్తున్నాను, హఠాత్తుగా ఈ అడవి ఎక్కడి నుంచి వచ్చిందా అని. అడవి రాత్రికి రాత్రి పుట్టుకొస్తుందా? అరే నువ్వు మ్యాప్ ని తలకిందులుగా చూస్తున్నావు. ప్రాబ్లం ఏంటా అని ఎంతసేపు ఆలోచించాను. మన టైగర్ సఫారీ దగ్గరికి వచ్చేసాం. నేను చెప్పాను కదా వీడొక గాడిద అని. అవును, వీడు నీకంటే పెద్ద గాడిద, అర్థమైందా? పారిపోండి. అమ్మా నాన్న వాళ్ళని కొట్టండి. ఒకవైపు పులి, మరోవైపు కోతి. మనం వచ్చి ఇరుక్కున్నాం. త్వరగా నీళ్ళలో దూకండి. ఇక మాకు సర్ప్రైజ్ అవసరం లేదు, త్వరగా మమ్మల్ని తీసుకువెళ్ళు. నేను అదే ఆలోచిస్తున్నాను. మోటు మాల్ కోట, ఇక్కడికి ఎవరు రారు. ఎందుకంటే దారి దారుణంగా ఉంటుంది. అయినప్పటికీ నేను మిమ్మల్ని తీసుకువెళ్తాను. గూఫీ నా పేరు, గైడే నా పని. నువ్వు ఖచ్చితంగా గాడిదవేరా? ఎనీ డౌట్స్? అరే కన్ఫర్మ్డ్ గాడిద అంటున్నావు, మరి ఎందుకని అనుమానం అని అడుగుతున్నావు? ఏ గాడిద, ముందు మీ ఇద్దరు మీ కుళ్ళు జోకులు ఆపండి. రండి, కోట కన్నా వెళ్దాం. మిగతా జంతువుల దగ్గర నుంచి కాపాడుకోగలం. పాతదే కానీ చాలా అందమైన ప్యాలెస్. ఎనీ డౌట్స్? గుఫీ, ఈ కోట గురించి ఏదైనా హిస్టరీ ఉంటే చెప్పొచ్చుగా. ఈ కోటకి ఒక హిస్టరీ ఉంది. అది ఏంటంటే ఇక్కడికి ఎవరు వచ్చినా కూడా బయటికి వెళ్ళరు. అందుకనే దీని పేరు దెయ్యం కోట అంటారు. ఖచ్చితంగా ఈ దెయ్యమే ఏడుస్తోందిగా. గాడిద దెయ్యం ఏడుస్తుంది? ఏదో చిన్నపిల్లాడు ఏడుస్తున్నట్టున్నాడు. దెయ్యం చిన్నపిల్లగా మారి ఏడుస్తోంది. స్నేహితులారా, పిల్లలు హెల్ప్ అడుగుతున్నారు. ట్రాపు, ఇది ట్రాపు. ఇందులో ఎవరు ఇరుక్కోవద్దు. పర్వాలేదు, నేను వెళ్తాను.
కిడ్నాప్ చేయబడిన అన్ని పిల్లలు దెయ్యంగా మారిపోయారు. ఆ, ఇక్కడున్న పిల్లల్ని కిడ్నాప్ చేసి తీసుకువచ్చారనుకుంటాను. నోర్మోయ్, మీరందరూ అసలు ఇక్కడ కూర్చోండకూడదు. మేమేమి సైలెంట్ గా ఇక్కడికి రాలేదు, జాలీగా తిరుగుతూ ఇక్కడికి వచ్చేసాము. మీరు వచ్చేసారు కానీ తిరిగి వెళ్ళలేరు. మిమ్మల్ని భయపెట్టేస్తాను. మేము భయపడుతూ కాదు, భయపెట్టి వెళతాం. అంతేకాదు నిన్ను పోలీసులకు అప్పచెప్తాం. చిన్నపిల్లల్ని కిడ్నాప్ చేస్తావా? మీరు 5గురు, మేము 15 మంది. అయ్యోది కుదరదు. ఎవరు ఇక్కడ నుంచి తప్పించుకుని బయటికి వెళ్ళలేరు, అది దాక్కుని. మేమెందుకు దాక్కోవాలి? మేము ఎవరైనా ఎదిరించి పోరాడతాము. పిల్లలు వెళ్ళండి, ఆ గోడ వెనకాల వెళ్ళి దాక్కోండి. అరే రే, చాలా గొప్ప పని చేశారు. సైట్ సింగ్ తో పాటు పిల్లలు ఫ్రీ. థ్యాంక్ యూ, మీరు మమ్మల్ని కాపాడేశారు. నిజంగానే నువ్వు నాకన్నా చాలా దారుణమైన గాడిద, కానీ నీ వల్ల ఈ రోజు ఈ పిల్లలందరూ తప్పించుకున్నారు. ఈ రోజు మన పర్సనల్ గాడిద చాలా తెలివిగా మాట్లాడింది. ఎనీ డౌట్స్? బాయ్ 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 బాయ్. తమ్ముడు, మనం ఎక్కడికి వెళ్ళినా సరే ఆ చోటంతా అడ్వెంచర్స్ గా మారిపోతుంది. సరిగ్గా చెప్పావు హనీ. ఈ హాలిడేస్ ని బాగా ఎంజాయ్ చేసాం. బాయ్ బాయ్.